మీ కుమార్తె కెనడాలో నేరంలో చిక్కుకుంది. మేము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఆమెపై 3rd డిగ్రీ ప్రయోగిస్తామంటూ హైదరాబాద్కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. వ్యాపారి తెలివిగా తప్పించుకున్నాడు. అయితే అసలు ఏం జరిగిందో చూద్దాం. ఈ నెల 19న వాట్సాప్ కాల్ వచ్చింది ఆయనకి. స్క్రీన్ పై సిబిఐ విక్రమ్ అని పేరు కనిపించింది. వాట్సాప్ డీపీగా తెలంగాణ హోంస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఫోటో ఉండడంతో బాధితుడు కంగారు పడ్డాడు. కెనడా సైబర్ క్రైమ్ విభాగం అధికారులమంటూ తమను తాము పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు 7 నిమిషాల 49 సెకండ్ల పాటు మాట్లాడారు. మీ కూతురు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. వెంటనే మేము చెప్పిన నెంబర్కు 50,000 పంపిస్తేనే ఆమెను విడుదల చేస్తాం. లేని పక్షంలో 3rd డిగ్రీ ప్రయోగిస్తామంటూ హెచ్చరించారు. వెంటనే ఫోన్ పే నెంబర్ పంపించారు. ఫోన్లో కొందరు అరుపులు కూడా వినపడ్డాన్ని గమనించాడు బాధితుడు. అయితే తన కుమార్తెతో మాట్లాడించాలని డిమాండ్ చేశాడు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే వెంటనే వాట్సాప్ కాల్ చేసి కెనడాలో ఉన్న తన కూతురికి ఫోన్ చేశాడు. అయితే తాను బాగానే ఉన్నానని, ఎవరు అరెస్ట్ చేయలేదని కుమార్తె చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత తెలిసింది ఆ నెంబర్ పాకిస్తాన్కు చెందిందని. వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. మీకు కూడా ఈ విధంగా వాట్సాప్లో అన్నోన్ నెంబర్స్ నుండి కాల్స్, మెసేజెస్ వస్తే కంగారు పడకండి. జాగ్రత్తగా వ్యవహరించండి.